రాజకీయాల్లోని ఒకప్పుడు మాట అంటే హామీ, ఇప్పుడు మాట అంటే మంట. సభల్లోని మైక్ దొరికితే చాలు ఎదుటి వాళ్ళను తిట్టడం, విమర్శించడం, వ్యక్తిగత ఆరోపణలు చేయడం కామన్ అయిపోయింది. రాజకీయ నాయకులు మాట్లాడుతున్న మాటలు వింటుంటే అసలు ఇది రాజకీయ సభేనా లేక తిట్ల పోటీనా అని ప్రజలే ముక్కున వేలేసుకుంటున్న పరిస్థితి. ఇదే విషయంపైన తెలంగాణ శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. నాయకులు ఇప్పటికైనా తమ భాష మార్చుకోవాలని, లేదంటే ప్రజల్లో రాజకీయ నాయకులపైన మరింత చులకన భావం పెరుగుతుందని సూచించారు. పార్టీలకు అతీతంగా ప్రతి నాయకుడు ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలని కోరారు. నల్గొండలోని తన క్యాంప్ కార్యాలయంలోని మీడియాతో మాట్లాడిన గుత్తా రాజకీయాల్లోని భాష వ్యవహారం పూర్తిగా దిగజారిపోయిందంటూ అసహనం వ్యక్తం చేశారు. నాయకులు తమ స్థాయికి తగ్గట్టుగా మాట్లాడి తమ గౌరవాన్ని తామే కాపాడుకోవాలని సూచించారు. గుత్తా సుఖేందర్ రెడ్డి చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీస్తున్నాయి. ఎందుకంటే ప్రస్తుతం తెలంగాణ రాజకీయాల్లో మాటల యుద్ధం ఏ రేంజ్ లో నడుస్తుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఒక పార్టీ నాయకుడు ఏదైనా అంటే మరో పార్టీ నాయకుడు అంతకంటే ఘాటుగా కౌంటర్ ఇవ్వడం, ఆ కౌంటర్ కు మళ్ళీ ఇంకో కౌంటర్ రావడం, ఇలా అసలు సమస్య పక్కకు వెళ్లి వ్యక్తిగత విమర్శలే ప్రధానంగా మారుతున్నాయని గుత్తా అభిప్రాయపడినట్టుగా కనిపిస్తుంది. ప్రజలు అన్ని గమనిస్తున్నారని, నాయకులు మాట్లాడే ప్రతి మాటను ప్రజలు వింటున్నారని ఆయన గుర్తు చేశారు. రాజకీయాల్లోని భేదాభిప్రాయాలు ఉండొచ్చు, పార్టీల మధ్య పోటీ ఉండొచ్చు, కానీ మాట్లాడే భాష మాత్రం హద్దులు దాటకూడదని గుత్తా చెప్పిన మాటల్లో ప్రధాన అంశం. ఇప్పటికైనా మార్చుకోండి అంటూ ఆయన ఇచ్చిన సూచనలు రాజకీయ నాయకులకు ఒక రకంగా హెచ్చరిక లాంటిదే. ప్రజల కోసం రాజకీయాల్లోకి వచ్చిన నాయకులే తమ మాటలతోటి ప్రజలకు అసహనాన్ని కలిగించే పరిస్థితి రావద్దని ఆయన సూచించారు. ఇక ఇదే మీడియా సమావేశంలోని ఉచిత పథకాలపైన గుత్తా సుఖేందర్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఉచిత పథకాలు రాష్ట్ర దేశ ఆర్థిక వ్యవస్థను దెబ్బతీస్తున్నాయని, అందుకే ఉచితాలను నియంత్రించాల్సిన అవసరం ఉందని అన్నారు. అలాగే కొనసాగితే దేశ ఆర్థిక వ్యవస్థ నలిగిపోయే ప్రమాదం ఉందని హెచ్చరించారు. ఇదే సమయంలోని దేశవ్యాప్తంగా అవినీతిని పెరుగుతున్న తీరుపైన ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ముఖ్యంగా ఎన్నికల ఖర్చులపైన నియంత్రణ లేకపోవడమే అవినీతి పెరుగుదల ప్రధాన కారణాలలో ఒకటని వ్యాఖ్యానించారు. ఎన్నికల్లోని పోటీ చేయాలంటే భారీగా డబ్బులు ఖర్చు చేయాల్సిన పరిస్థితి ఉంటే ఆ డబ్బులు ఎక్కడి నుంచి వస్తుంది, ఎన్నికల తర్వాత దాని ప్రభావం పాలనపైన ఎలా పడుతుంది అన్నది కూడా ఆలోచించాల్సిన విషయమని ఆయన వ్యాఖ్యల సారాంశం. ఈ అంశంలోని సుప్రీంకోర్టు ఎన్నికల కమిషనర్ జోక్యం చేసుకోవాలని గుత్తా కోరారు. అంటే ఎన్నికల వ్యవస్థలోని డబ్బు ప్రభావాన్ని తగ్గించకుండా అవినీతిని అరికట్టడం కష్టమేనన్న అభిప్రాయాన్ని ఆయన వ్యక్తం చేశారు. ఇక బనకచెర్ల ప్రాజెక్టు అంశంపైన గుత్తా సుఖేందర్ రెడ్డి స్పందించారు. బనకచెర్ల ప్రాజెక్టు వల్ల తెలంగాణ రాష్ట్రానికి నష్టం జరుగుతుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఈ విషయంపైన ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి పెట్టాలని సూచించారు. మరోవైపు నేతల మధ్య జరుగుతున్న పరస్పర దాడులపైన కూడా ఆయన స్పందించారు. రాజకీయంగా విమర్శలు చేసుకోవడం వేరు, కానీ సభ బయట సభ్యులపై దాడులు చేయడం మాత్రం ఏమాత్రం మంచిది కాదని స్పష్టం చేశారు. అలాంటి ఘటనలోని చట్టం తన పని తాను చేసుకోపోతుందని తెలిపారు. మొత్తానికి గుత్తా సుఖేందర్ రెడ్డి వ్యాఖ్యలు చూస్తే ఒక్కసారి 3-4 అంశాలపై రాజకీయ పార్టీలకు, నాయకులకు ఒక గట్టి మెసేజ్ ఇచ్చినట్టే కనిపిస్తుంది. ముఖ్యంగా నాయకులు మాట్లాడే భాషలపై ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. రాజకీయాల్లోని విమర్శలు ఉండాలి, వాదనలు ఉండాలి, ఆరోపణలు కూడా ఉండవచ్చు, కానీ మాటలకు ఒక హద్దు ఉండాలి. ఆ హద్దు దాటితే చివరకు నష్టపోయేది నాయకులు మాత్రమే కాదు, మొత్తం రాజకీయ వ్యవస్థపై ప్రజల్లో ఉన్న నమ్మకం కూడా. మరి గుత్తా ఇచ్చిన ఈ సలహాను నాయకులు ఎంత మాత్రం సీరియస్ గా తీసుకుంటారో చూడాలి. ఇప్పటికైనా మాటలు మార్చుకుంటారా లేక మళ్ళీ అదే తిట్ల రాజకీయం కొనసాగుతుందా అనేది రాబోయే రోజుల్లో తేలనుంది. బెంగాల్, తర్వాత ఒరిస్సా, ఛత్తీస్గఢ్